ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యం నుంచి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు వాక్యం నమ్మదగినది, ఆయన నమ్మదగిన వాడు. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. తల్లిదండ్రులు ఒక స్టేజ్ వరకు, మనకు అమ్మ నాయన కొంత స్టేజ్ వరకు మనతో ఉంటారండి. తర్వాత వాళ్ళు చనిపోతారు. మనం ఈ లోకంలో బ్రతకాలి. దేవుడే మనకు తోడుగా ఉంటాడండి సదాకాలం. ఎప్పుడు మనం చనిపోయేంత వరకు మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజల పట్ల ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాడని, వారిని విడిచిపెట్టడని హామీ ఇస్తున్నాడు. ప్రత్యేకించి విశ్వాసులకు, మరి ఆయన అనుసరించే వారికి పైన చెప్పిన వాక్యం 28, 20 వచనంలో ఇది వర్తిస్తుందండి. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడండి. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు ఎట్టి పరిస్థితిలో మర్చిపోయే దేవుడు కాదు. శ్రమల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడండి. శ్రమలు ఎన్నో వస్తాయి. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నదని ఎరుగుదును. దీని అర్థం దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారికి అన్ని పరిస్థితుల్లో మంచే జరుగుతుందండి, చెడు జరగదు. దేవుడు ప్రేమించే వారికి మంచే జరుగుతుంది కానీ చెడు జరుగుతుంది. కానీ ఫస్ట్లో మనకు అట్లా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు ఆ పరిస్థితిని తీసివేసే దేవుడు అండి. శ్రమల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. శ్రమల్లో మనకు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు లేరు అనుకోవద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటాడు, నిత్యము తోడుగా ఉంటాడు. యోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు కాబట్టి భయపడకూడదు. భయం అనేది చాలా డేంజర్ అండి. దేవుడు వాక్యంలో చాలాసార్లు చెప్పాడు, దేవుడు భయపడకు అని. ఎందుకని? భయపడితే మనం దేవుడి కార్యం జరగదండి. దేవుడి మీద విశ్వాసం ఉంచితే అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. భయపడుతున్నామంటే దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు? కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకున్నట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోగలదా? తన కడుపున పుట్టిన బిడ్డను కట్టింపకుండా వారు మర్చిపోయినను నేను నిన్ను మర్చిపో అంటున్నాడు దేవుడు. తల్లి బిడ్డను మర్చిపోయే పరిస్థితి ఏదైనా ఉందండి? మర్చిపోదు, కానీ కొన్నిసార్లు మర్చిపోతుంది. దేవుడు ఇప్పుడున్న టెక్నాలజీ, సెల్ ఫోన్స్ వాడడం, బిడ్డను పక్కన పెట్టి సెల్ ఫోన్స్ చూస్తున్నారండి. బిడ్డను చెత్తకుండీలో పడేస్తున్నారు. ఇప్పుడు అనాథులుగా ఉన్నారు బిడ్డలు. ఎన్నో అనాశ్రయాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ వాక్యం నమ్మదగినది, దేవుడు నమ్మదగినది, వాక్యం నమ్మదగినది. ఆయన చెప్పినాడు, తల్లి మర్చినా కానీ నేను నిన్ను మర్చిపో అంటున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడే మనకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనంటున్నాడు దేవుడు. విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం అండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనంటున్నాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే మనకు సదాకాలం యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు అండి. ఎంత మంచి దేవుడు అండి. మనకు శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. ఒంటరిగా నిన్ను విడిచిపెట్టాడండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. మీరు ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. అపాయాల నుంచి ఆయన కాపాడుతూనే ఉంటాడండి. దూతలకు ఆజ్ఞాపిస్తాడండి. మీకు ఏ అపాయం రాదంటున్నాడు దేవుడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో,
యెహోవా నిన్ను ఆశ్రయించే వారికి నీవు విడిచిపెట్టేవాడు కావు. దేవుడిని ఆశ్రయించిన వారికి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. కొంతమంది మనం లోకంలో చూసినట్టయితే డబ్బు ఉన్న వారిని ప్రేమిస్తారు. డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళని దూరంగా పెట్టేస్తారు. కానీ దేవుడు మాత్రం అట్లా కాదండి. దేవుడిని ప్రేమించే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. అప్పుడు మనం పెళ్ళిళ్ళలో చూస్తాము. పాస్టర్ గారు ఇద్దరిని పక్కన నిలబెట్టి వైఫ్ అండ్ హస్బెండ్‌ని నిలబెట్టి మీరు సదాకాలం తోడుగా ఉండాలని అంటే వాళ్ళు పెళ్ళైన ఒక 6 నెలలకి విడాకుల్లో వాళ్ళు విడిపోతున్నారండి. చాలామంది పెళ్ళైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు అనాథాశ్రయాల్లో బతుకుతున్నారండి ఇప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే మనుషులు మర్చిపోతారు గానీ దేవుడు మాత్రం మర్చే దేవుడు కదండీ. ఆయన నిత్యము నిరంతరం మనతో కూడా ఉంటాడండి. దేవుడు వాక్యమే చెప్తుంది. 28 మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను సదాకాలం యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటా అంటున్నాడు. ఎంత మంచి వాక్యం, ఎంత మంచి వాగ్దానం అండి. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకుంటాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేసేదను. నీతిగల నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును. ప్రతి విషయంలో మనల్ని ఆదుకునేది ఎవరంటే దేవుడే. ఎవరు ఆదుకోరండి. మనుషులు స్వభావం మర్చిపోయే స్వభావం గానీ దేవుడు మాత్రము మర్చిపోయే స్వభావం కాదండి. ఆయన విడువడు, ఎడబాయడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల నాయన, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ వాగ్దానాలు నమ్మదగిన దేవుడు ప్రభా. యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో ఉంటానా దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.